ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఎలాగ ఇవ్వాలో చెప్తాను. ఈ బీట్రూట్లు ఏంటంటే మొక్కలు కలిసి బకెట్లో నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. రోజు కూడా ఒక స్టిక్తో తిప్పాలి. అయితే ఆ క్లిప్పింగ్స్ మిస్ అయినవి దయచేసి అర్థం చేసుకోండి. 4 days తర్వాత లిక్విడ్ ఇలాగా తయారవుతుంది. నేనైతే ఇందులో అరటిపండు తొక్కలు, కొన్ని శనగలు ఉంటే శనగలు కూడా వేసానండి. ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్లో ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది ఎప్సమ్ సాల్ట్ బదులు మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు ఆకులు చాలా గ్రీన్గా తయారవుతాయండి. పూత దశ వస్తే పూత నిలబడుతుంది, కాయలు కూడా బాగా వస్తాయి. అదే పూల మొక్కలకైతే అది పువ్వులు చక్కగా మంచి కలర్ అయ్యి వచ్చి బాగుంటాయండి, మంచి వాసన ఉంటుంది. ఇలాగా డైలీ ఏదైనా సరే మనం డైలీ యూజ్ చేసి ఇచ్చుకోవాలండి. డైలీ యూజ్ చేసుకుని మొక్కలకి ఇవ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. మనకి మొక్కలు గ్రీన్గా, ఆకులు గ్రీన్గా ఉంటేనే కదండి కిరణజన్య సంయుక్తులు బాగా జరిగి మొక్కలు బాగుంటాయి కదా. ఇంకా మనం ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఇలా వేస్ట్ మిగిలిపోతుంది. ఈ వేస్ట్ని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. దాంట్లో ఏమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.